మై డియర్ వైఫ్ ముగింపు. రచయిత్రి పురం రామతులసి గారు. ఇంటికి రాగానే మంజు స్పీడ్గా కారు దిగి లోనికి వెళ్లి వాళ్ళ అమ్మను పట్టుకుని, అమ్మ, నేను నీకోసం ఒక గుడ్ న్యూస్ తీసుకుని వచ్చాను అని చెప్పింది. ఏమిటి మంజు అది అని అడిగారు భువన గారు. ఇప్పుడే డాక్టర్ గారు ఫోన్ చేశారు అని ఆయన చెప్పినది అంతా భువన గారికి, అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ సంతోషంగా చెబుతూ గంతులు వేసింది మంజు. అందరూ అది విని ఆనందించారు. మంజు అలా చిన్నపిల్లల గంతులు వేయటం చూసి వేదాంశ్ తను ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నదో ఊహించి సంతోషించాడు. అవును మంజు, నా గురించి నీకు ముందే తెలుసా అని అడిగారు భువన గారు. తెలుసు, కానీ నేనే తెలియనట్టు ఉన్నాను. నాకు తెలుసు అని తెలిస్తే నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవు కదా, అందుకే నాకు తెలియనట్టు యాక్ట్ చేశా అని చెప్పింది మంజు. దానికి భువన గారు కోపంతో మంజుపై చెయ్యి ఎత్తినట్టు నటిస్తూ తన చెంపపై చెయ్యి వేసి ప్రేమగా నిమిరారు. పోనీలే భువన, ఇక నీ ఆరోగ్యం బాగైపోతే మనకు అన్ని సంతోషాలే అన్నారు అశోక్ వర్మ. అవునండి, ఈ సంతోషంలో మనం నోరు తీపి చేసుకోవాలి అని అంటూ స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి అందరికీ స్వీట్స్ ను ఇచ్చారు శారదా గారు. అలా అందరూ ఆ సంతోషంతోనే భోజనం చేశారు. సరే భానుమతి గారు, మేము వెళ్ళి వస్తాము, పెళ్లి పనులు మొదలు పెట్టాలి కదా అన్నారు మల్లికార్జున్. అలాగే వెళ్ళిరండి అన్నారు భానుమతి గారు. అక్కడి నుండి అరుణ్ ఇంకా తన ఫ్యామిలీ వెళ్లిపోయారు. ఇటు అశోక్ వర్మ వేదాంశ్ దగ్గరకు వచ్చి, వేదాంశ్, నీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదా అని అడిగారు. లేదంకుల్, నాకు మీ మీద ఏం కోపం లేదు. మొన్నటి వరకు మీరే భువన ఆంటీ విషయంలో తప్పు చేసి నాన్నను అపార్థం చేసుకున్నారు అని మీ మీద నాకు కోపం ఉండేది. కానీ తర్వాతే తెలిసింది భువన ఆంటీ విషయంలో మీ తప్పేమీ లేదు అని. సో ఇక మీ మీద నాకు ఏం కోపం లేదు అని చెప్పాడు వేదాంశ్. అశోక్ వర్మ సంతోషిస్తూ, అయితే ఇంకా అంకులేమిటి మామయ్య అను అన్నారు. సరే మామయ్య అన్నాడు వేదాంశ్. అందరూ వారి ఇద్దరి మధ్య కూడా అంతా సరైపోయింది అని సంతోషించారు. అలా కాసేపు గడిపారు. సరే అమ్మా, ఇక మేము కూడా బయలుదేరుతాం అన్నారు అశోక్ వర్మ. సరే అశోక్ అని చెప్పి, అమ్మ మంజు జాగ్రత్త, మళ్ళీ కలుసుకుందాం. భువన, నువ్వు కూడా జాగ్రత్త అన్నారు భానుమతి గారు. సరే పిన్ని గారు, మేము వెళ్ళొస్తాం అని చెప్పారు భువన శారదాలు. యశ్వంత్ కూడా సరేరా వెళ్ళి వస్తాను అని వేదాంశుకు చెప్పి అంకిత వైపు చూసి బయటకు వెళ్ళాడు. అందరూ అక్కడ నుండి వెళుతూ ఉంటే వేదాంశ్ మంజు వైపు చూశాడు. మంజు కూడా వేదాంశ్ వైపు చూస్తూ కారు ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోయింది. అప్పటి నుండే వేదాంశు మంజుని మిస్ అవుతున్నట్టు ఫీల్ అయ్యాడు. ఇటు మంజుది కూడా అదే ఫీలింగ్. దానితో వెంటనే వేదాంశు మంజుకి మిస్ యూ అని మెసేజ్ చేశాడు. అది చూసిన మంజు కూడా మీటూ సార్ అని రిప్లై ఇచ్చింది. అలా వాళ్ళు ఒకరిని ఒకరు మిస్ అవుతూ ఫోన్లో చాట్ చేసుకోవటం మొదలు పెట్టారు. అలా ఆ రోజు గడిచిపోయింది. తర్వాత రోజు మంజు ఆఫీస్కి అని బయలుదేరింది. అది చూసిన శారదా గారు, ఏమిటి మంజు, ఎక్కడికి రెడీ అవుతున్నావు అని అడిగారు. ఆఫీస్కు వెళ్తున్నాను అని చెప్పింది మంజు. 10 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఆఫీస్ ఏమిటి, పిన్ని గారికి ఈ విషయం తెలిసింది అంటే అస్సలు ఊరుకోరు. నీకు ముందే చెప్పారు కదా, నెల రోజుల వరకు నిన్ను ఆఫీస్కు వెళ్ళొద్దు అని అన్నారు శారదా గారు. అది కాదు పెద్దమ్మ, ఈరోజు వెళ్లి ఆఫీసులో లీవ్ పెట్టుకుందాము అని వెళ్తున్నా అంతే అని చెప్పింది మంజు. ఓ అవునా, సరే అయితే త్వరగా వెళ్ళి వచ్చాయి అని చెప్పారు శారదా గారు. సరే పెద్దమ్మ అని చెప్పి అక్కడి నుండి ఆఫీస్కు బయలుదేరింది మంజు. ఇటు అంకిత కూడా ఆఫీస్కు వచ్చింది. అలా మంజు అంకితాలు ఆఫీస్కు వెళ్లి లీవ్ పెట్టి తమ కొలీగ్స్ ను పెళ్లికి పిలిచి తిరిగి ఇంటికి వచ్చారు. ఇక ఆ రోజు నుండి ఆ 2 ఇళ్లలో పెళ్లి పనులు మొదలయ్యాయి. అలా పెళ్లి రోజు రానే వచ్చింది. అందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు. పెళ్లి కూతుర్లు గదిలో రెడీ అవుతూ ఉంటే పెళ్లి కొడుకులు మాత్రం బారాత్తులో డాన్స్ వేస్తూ తమకి కాబోయే భార్య కోసం మండపానికి వచ్చారు. పెళ్లి కొడుకు గెటప్స్ లో వారు చూడటానికి స్వయంవరం కోసం వచ్చిన రాజకుమారుల్లా ఉన్నారు. భానుమతి గారు వాళ్ళని ముచ్చటగా చూస్తూ వారికి హారతి ఇప్పించారు. అది పైనుండి అంకిత మంజు మ్యాగీలు చూసి సిగ్గుతో నవ్వుకున్నారు. ఇటు అంకిత యశ్వంత్ బాగున్నాడు అంటే, లేదు వేదాంశ్ బాగున్నాడు అన్నది మంజు. లేదు నా అరుణే బాగున్నాడు అన్నది మ్యాగీ. అలా వాళ్ళ ముగ్గురు మా ఆయన బాగున్నాడు అంటే మా ఆయన బాగున్నాడు అని గొడవ పడుతూ ఉన్నారు. అది చూసిన శారదా భువన గారులు నవ్వుతూ, చాలే ముహూర్తానికి టైం అయిపోతుంది, త్వరగా రెడీ అవ్వండి అని చెప్పడంతో ముగ్గురు వచ్చి రెడీ అయ్యారు. ఇటు పెళ్లి కొడుకులు పెళ్లి పీటలపై కూర్చొని పంతులు గారు చెప్పినట్టు పూజ చేస్తూ
తమకు కాబోయే భార్యలను పెళ్లి కూతురుగా చూడాలి అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అది గమనించిన వర్ష ఆ ముగ్గురిని ఆట పట్టించింది. అశోక్ వర్మ మల్లికార్జునులు వచ్చి బంధువులను రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో పంతులు గారు పెళ్లి కూతురులను తీసుకుని రమ్మని చెప్పటంతో శారద గారు లోనికి వచ్చి పదండమ్మ, పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పారు. ఒక్క నిమిషం అక్క, వీళ్లకు దిష్టి చుక్క పెట్టాలి అని వాళ్లకు దిష్టి చుక్కను పెట్టి మెటికలు విరుస్తూ వాళ్లకు దిష్టి తీశారు భువనా గారు. ఇంతలో వర్ష వచ్చి ఆంటీ, పెళ్లి కూతురులను తీసుకుని రమ్మంటున్నారు అని చెప్పటంతో వస్తున్నాం అని వాళ్లను తీసుకుని వెళ్లారు భువన, శారదా గారులు. ఇటు మంజు, మ్యాగీ, అంకితాల కోసం 1000 కళ్లతో పీటలపై కూర్చొని ఎదురు చూస్తూ ఉన్న వేదాంశ్, యశ్వంత్, అరుణ్లకు ఎదురుగా అడ్డుతెర పెట్టారు. దానితో వాళ్లను చూడాలి అని వారు విశ్వ ప్రయత్నాలు చేసినా చుట్టూ ఉన్నవారు అది కుదరకుండా చేశారు. దానితో వాళ్లు కొద్దిగా నిరాశ చెందారు. ఎప్పుడెప్పుడు ఆ తెరను తొలగిస్తారా, ఎప్పుడెప్పుడు వాళ్ళని చూస్తామా అని అనుకుంటూ ఆ అడ్డుతెర వైపు చూస్తూ ఉన్నారు. ఇటు మ్యాగీ, మంజు, అంకితాలతో కూడా అదే పరిస్థితి. ఇంతలో పంతులు గారు అమ్మ, కన్యాదానం చెయ్యాలి, అమ్మాయిల తల్లిదండ్రులు ఇలా రండి అని పిలిచారు. దానికి మ్యాగీ, అంకితాలు మౌనంగా ఇప్పుడు ఎలా అని అనుకున్నారు. అవును, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ భానుమతి గారి వైపు చూశాడు వేదాంశ్. భానుమతి గారు నేను చూసుకుంటాను అని సైగ చేశారు. వెంటనే అశోక్ వర్మ, భువనా గారులు వేదాంశ్, అరుణ్లకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. ఇటు యశ్వంత్ కాళ్లు కడగటానికి మల్లికార్జున్, రాజేశ్వరిలు ముందుకు వచ్చారు. అలా కన్యాదాన కార్యక్రమం ముగిసింది. ఇంతలో పంతులు గారు అమ్మ, కన్యాదానం అయిపోయింది, అమ్మాయిలు, అబ్బాయిలు ఇదిగోండి ఈ జీలకర్ర బెల్లాన్ని ఒకరి తలపై ఒకరు పెట్టండి అని వాళ్లకు జీలకర్ర బెల్లాన్ని ఇచ్చారు. పంతులు గారు చెప్పినట్టే మ్యాగీ, అరుణ్లు, మంజు, వేదాంశులు, అంకిత, యశ్వంతులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లాన్ని పెట్టుకున్నారు. అమ్మ, ఇంకా ఆ అడ్డుతెరను తొలగించండి అని పంతులు గారు చెప్పారు. అది విని ఒకరిని ఒకరు చూసుకోవటం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పీటలపై కూర్చున్న నవదంపతులు. తమ ఎదురుగా ఉన్న అడ్డుతెరను తీయగానే తనకు ఎదురుగా ఉన్న తమ జీవిత భాగస్వాములను ప్రేమగా ఒకరికి ఒకరు చూసుకున్నారు. వేదాంశికి ఆ క్షణం మంజుని చూడగానే తను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్న మజిలీ చేరుకున్నట్టుగా ఆనందిస్తూ మంజు వైపు ప్రేమగా చూశాడు. మంజు కూడా వేదాంశి కళ్ళల్లో తనపై ఉన్న ప్రేమను చూస్తూ చిన్నగా నవ్వుతూ అతన్ని అలానే చూస్తూ ఉన్నది. అంకిత, యశ్వంతులు అలాగే మ్యాగీ, అరుణ్లు కూడా ఒకరి కళ్ళలోనికి ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. భానుమతి గారు కూడా పీటలపై ఉన్న ఆ జంటలను చూసి మురిసిపోతూ తన కొడుకు, కోడలిని గుర్తు చేసుకుని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నారు. అశోక్ వర్మ, శారద, భువనాలు అయితే తమ కళ్ళ ముందే వారి పిల్లలు సంతోషంగా ఉండటం చూసి మురిసిపోతూ వారిని చూస్తూ ఉన్నారు. మల్లికార్జున్, రాజేశ్వరిలు తన కొడుకు పెళ్లిని చూసుకుని ఆనందపడ్డారు. వర్ష వారి అందరినీ ఆటపట్టిస్తూ హంగామా చేస్తూ ఉన్నది. నాయనలారా, ముహూర్తానికి సమయం అవుతున్నది, అమ్మాయిల మెళ్ళలో మంగళసూత్రాన్ని కట్టండి అని చెప్పారు. దానితో వేదాంశ్, అరుణ్, యశ్వంతులు పైకి లేచి మంజు, మ్యాగీ, అంకిత మెడలో తాళి కట్టారు. తమ మెడలో పడ్డ మంగళసూత్రాన్ని కళ్లకు అద్దుకుంటూ ప్రేమగా తమ భర్తలను చూస్తూ వారితో 7 అడుగులు వేశారు మంజు, మ్యాగీ, అంకితాలు. అలా సప్తపది పూర్తి అవగానే పంతులు గారు పెళ్లి కొడుకుల చేత పెళ్లి కూతుళ్లకు అరుంధతి నక్షత్రాన్ని చూపించారు. ఆ విధంగా ఆ 3 జంటల పెళ్లిళ్ళు అంగరంగ వైభవంగా పెద్దల ఆశీస్సులతో అట్టహాసంగా జరిగింది. ఆ 3 జంటలో తమకు నచ్చిన వారిని తమ జీవిత భాగస్వామిగా పొందినందుకు సంబరపడిపోతూ ఉన్న క్షణంలో పంతులు గారు అప్పగింతల గురించి గుర్తు చేశారు. అది వినగానే పెళ్లి కూతుర్ల మొహం వెలవెలపోయింది. వెంటనే అంకిత, వేదాంశు, భానుమతిలను పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. దాంతో భానుమతి గారు, వేదాంశులు కూడా బాధపడుతూనే అంకితకు సర్ది చెప్పి అంకితను యశ్వంత్, అశోక్ వర్మ, శారదా గారి చేతిలో పెట్టి అప్పగింతలను పూర్తి చేశారు. ఇటు మంజు కూడా తన తల్లి తండ్రులను, శారదా గారిని, యశ్వంత్ని పట్టుకుని ఏడ్చేసింది. అశోక్ వర్మ అయితే తన దగ్గరకు వచ్చిన 10 రోజులకే తనని ఇలా పెళ్లి చేసి పంపిస్తున్నాను అని బాధపడ్డారు. యశ్వంత్కి కూడా అదే పరిస్థితి. వారి ఇద్దరిని ఓదార్చి మంజుకి నచ్చ చెప్పారు శారదా, భువనా గారులు. అలా మంజును కూడా వేదాంశ్, భానుమతి గారుల చేతుల్లో పెట్టి మంజుని వారికి అప్పగించారు. అదంతా చూసిన మ్యాగీ తన తల్లిని గుర్తు చేసుకుని తన కన్నీళ్లను దాచుకుంటూ పక్కకు తిరిగి బాధపడింది. అది గమనించిన అరుణ్
మ్యాగీని ఓదార్చాడు. ఇంతలో మ్యాగీ అనే పిలుపు వినిపించడంతో వెనక్కు తిరిగి చూసింది మ్యాగీ. ఎదురుగా యశ్వంత్, వేదాంశులు తన దగ్గరకు వచ్చి తన కళ్ళల్లో నీటిని తుడుస్తూ నీకు మేము ఉన్నాము కదా అని అంటూ మ్యాగీని దగ్గరకు తీసుకున్నారు. అవును వదిన, నీకు మేమంతా ఉన్నాం అని చెప్పింది మంజు. మ్యాగీ ఆనందంతో అందరినీ చూస్తూ ఉన్నది. అరుణ్, ఇన్నేళ్లు ఈ రాక్షసి మా ప్రాణం తీసింది. పాపం, ఇక నుండి మా ప్లేస్ లోనికి మీరు వస్తున్నారు, జాగ్రత్త అని ఎమోషనల్ అవుతూ చెప్పాడు యశ్వంత్. దానితో అందరూ గట్టిగా నవ్వుతూ యశ్వంత్ వైపు చూశారు. అలా అప్పగింతల కార్యక్రమం పూర్తి అవటంతో అందరూ అక్కడి నుండి తమ తమ ఇళ్లకు బయలుదేరారు. ఇష్టమైన వారితో పెళ్లి అయినా కన్నవారిని విడిచి మెట్టినింటికి వెళ్తున్నాం అన్న బాధ వాళ్లల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. భువనా గారు కొన్ని డాక్యుమెంట్స్ ను తీసుకుని వచ్చి మ్యాగీకి ఇచ్చి, అమ్మ మ్యాగీ, ఆస్తిని సగం మంజు పేరు మీద, సగం నీ పేరు మీద రాశాను అని చెప్పారు. అయ్యో వద్దు అత్తయ్య, నాకు ఈ ఆస్తేమీ వద్దు అన్నది మ్యాగీ. ఇంకేమీ చెప్పకు, మా అన్నయ్య ఉండి ఉంటే నీకంటూ ఏదో ఒకటి చేసేవాడు కదా, ఇప్పుడు ఆ బాధ్యత నాది కాబట్టి ఇంకేమీ మాట్లాడకు అన్నారు భువనా గారు. దానితో మ్యాగీ భువనా గారిని హత్తుకుని థ్యాంక్స్ చెప్పింది. అక్కడ జరిగినది అంతా ఫోన్ ద్వారా వీడియోలో చూస్తూ ఉన్న రాగిణీదేవి తన కూతురు పెళ్లిలో తాను లేదు అని బాధపడినా తన కూతురు సంతోషంగా ఉంది అని ఆనందపడింది. కనీసం తన కూతురు పెళ్లి ఇలాగైనా చూసేలా చేసిన వేదాంశుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నది. ఇటు కారులో ఇంటికి బయలుదేరిన మంజు బాధపడటం గమనించిన వేదాంశ్ తనని ఓదారుస్తూ ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. సార్, నేను నాన్నతో కనీసం 10 రోజులు కూడా సరిగ్గా గడపలేదు. ఇంతలోనే నేను ఆయనకు మళ్లీ దూరం అయ్యాను అన్నది మంజు. బాధపడకు మంజు, నీకు అంకుల్ని ఎప్పుడు చూడాలి అనిపించినా సరే చెప్పు, నేనే నిన్ను స్వయంగా అంకుల్ దగ్గరకు తీసుకుని వెళ్తాను అని చెప్పాడు వేదాంశ్. దానితో మంజు సరే అని అంటూ వేదాంశ్ వైపు చూసింది. అతని కళ్ళల్లో నీళ్లు తిరగటం చూసి ఏమైంది సార్ అని అడిగింది. ఇప్పుడు అంకిత కూడా ఇలాగే ఏడుస్తుందేమో కదా అన్నాడు వేదాంశ్. అంతేగా, ఏ ఆడపిల్లకైనా పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లేటప్పుడు ఈ బాధ తప్పదు కదా అని ముభావంగా చెప్పింది మంజు. అవును వేదాంశ్, నువ్వు కూడా ఇలా అయితే ఎలా చెప్పు అన్నారు భానుమతి గారు. లేదు నానమ్మ, చిన్నప్పటి నుంచి దాన్ని అల్లారముద్దుగా పెంచుకొని ఇప్పుడు ఒక్కసారిగా అది దూరంగా వెళితే బాధగా ఉంది అని చెప్పాడు వేదాంశ్. అది నిజమే, ఎంత అల్లరి చేసేది అని అంటూ భానుమతి గారు కూడా చిన్నగా బాధపడ్డారు. ఇటు అంకిత యశ్వంతును పట్టుకుని బోరును ఏడుస్తూనే ఉన్నది. తనని యశ్వంత్ ఇన్ని రకాలుగా ఓదార్చాలి అని చూసినా అంకిత బాధపడుతూనే ఉన్నది. దానితో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ, ఇక చాలే అంకిత, నా డ్రెస్ మొత్తం నీ మేకప్ అంటుకుని ఎలా అయిపోయిందో చూడు అని తమాషా చేస్తూ ఉన్నాడు యశ్వంత్. దానికి అంకిత ఏడవటం ఆపేసి, నేను ఇక్కడ బాధపడుతూ ఉంటే నన్ను ఓదార్చటం మానేసి నీ డ్రెస్ పాడైపోతుంది అని బాధపడుతున్నావా అని యశ్వంత్ని కొట్టడం ప్రారంభించింది. యశ్వంత్ అంకితాన్ని ఆపుతూ, నీ మూడు మార్చాలి అని అలా తమాషా చేశాను అంతే అని చెప్పాడు. వెంటనే అంకిత యశ్వంత్ను ప్రేమగా చూస్తూ తన భుజంపై తలవాల్చి పడుకున్నది. యశ్వంత్ కూడా తనని చిన్నపిల్లల ప్యాంపర్ చేశాడు. ఇటు మ్యాగీ పైకి స్ట్రాంగ్ గా ఉన్నట్టు నటిస్తూ నవ్వుతూ కూర్చున్నది. అది అర్థం చేసుకున్న అరుణ్, మ్యాగీ ఏడవాలి అని ఉంటే ఏడ్చే, అలా ఎందుకు బాధని మనసులోనే దాచుకుంటావు అన్నాడు. మ్యాగీ ఏడుస్తూ అరుణ్ ని పట్టుకున్నది. ఇంతలో ఇల్లు రావటంతో కారు ఆగింది. వెంటనే మ్యాగీ, అరుణ్లు కారు దిగి గుమ్మం దగ్గరకు వచ్చారు. వస్తున్న వారిని ఆపుతూ, ఆగండి ఆగండి అంటూ అక్కడకు వచ్చింది వర్ష. అలా ఎలా వస్తారు, పేర్లు చెప్పి లోనికి రావాలి అన్నది. దానితో మ్యాగీ, అరుణ్లు ఒకరి పేరు ఒకరు చెప్పి హారతి తీసుకుని లోనికి వెళ్లారు. లోపలికి వచ్చిన మ్యాగీతో దేవుడి దగ్గర దీపం పెట్టించారు రాజేశ్వరి గారు. ఇటు ఇంటికి వచ్చిన వేదాంశు, మంజులకు లక్ష్మమ్మ దిష్టి తీసింది. దానితో లోనికి వెళుతూ ఉన్న వేదాంశు మంజులను ఆపుతూ, ఆగమనవడా, లోనికి రావాలి అంటే నీ పేరు, నీ భార్య పేరు చెప్పాలి అన్నారు భానుమతి గారు. నేను వేదాంశ్, నా భార్య మంజుతో కలిసి వచ్చాను అని చెప్పాడు వేదాంశ్. మనవరాలా, ఇక నువ్వే చెప్పాలి అన్నారు భానుమతి గారు. నేను సారు కలిసి వచ్చాం అని చెప్పింది మంజు. అదేం కుదరదు, నా మనవడి పేరు చెప్పే నువ్వు లోనికి రావాలి అన్నారు భానుమతి గారు. మంజు సిగ్గుపడుతూ, నేను మా ఆయన వేదాంశతో వచ్చాను, లోనికి రానివ్వండి అన్నది. మంజు నోటితో తన పేరు మొదటిసారి విన్న వేదాంశ్ సంతోషంతో మంజు వైపు చూస్తూ నుంచున్నాడు. అరే రండి లోపలికి
అని మంజుని లోనికి తీసుకుని వచ్చి, అమ్మా మంజు, ముందు దేవుని దగ్గర దీపం వెలిగించు అని చెప్పారు భానుమతి గారు. సరే అమ్మమ్మ గారు అని దేవుని గదిలో దీపం వెలిగించింది మంజు. ఆ వెంటనే తన కొడుకు కోడలు ఫోటో దగ్గరకు తీసుకుని వెళ్లి, మంజు, వీళ్లను నువ్వు చూసి ఉండవు, వీళ్ళు నీ అత్తామామలు, వాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో అమ్మా అన్నారు భానుమతి గారు. సరే అని తన అత్తామామల ఫోటోకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నది మంజు. సరేనమ్మా మంజు, ప్రస్తుతానికి మీరు ఇద్దరు అప్పుడే ఒకచోట ఉండకూడదు. నువ్వు అంకిత రూమ్ లో ఉండు, వేదాంశ్ నువ్వు వెళ్ళి గెస్ట్ రూమ్ లో ఉండు, వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అని చెప్పారు భానుమతి గారు. సరే అని ఇద్దరు పైకి వెళ్లారు. వాళ్ళు అలా వెళ్ళగానే, లక్ష్మమ్మ, రాత్రి ముహూర్తానికి అన్ని సిద్ధం చేశావా అని అడిగారు భానుమతి గారు. అవునమ్మా, అన్ని సిద్ధంగానే ఉన్నాయి, ఇక గదిని అలంకరించడమే తరువాయి అని చెప్పింది లక్ష్మమ్మ. సరే, నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు అని చెప్పి తన రూమ్ లోనికి వెళ్లారు భానుమతి గారు. ఇటు అంకిత, యశ్వంతులు కూడా తమ పేరు చెప్పి హారతి తీసుకుని లోనికి వెళ్లారు. వెంటనే శారద గారు అంకిత చేత దేవుని ముందు దీపం పెట్టించారు. వారిని కూడా వేరువేరు గదుల్లో ఉండమని చెప్పారు శారద గారు. అలా ఆ పూట గడిచిపోయింది. నైట్ కావటంతో లక్ష్మమ్మ వేదాంశు గదిని అలంకరించి మంజు వేదాంశుల తొలిరేయికి సిద్ధం చేసింది. ఇటు గదుల్లో రెడీ అవుతూ టెన్షన్ పడుతూ ఉన్నారు మంజు, వేదాంశులు. భువన గారు మంజుని రెడీ చేస్తూ, మంజు చెప్పింది గుర్తు ఉన్నది కదా అని అంటూ ఉండగానే ముహూర్తం సమయం కావటంతో భానుమతి గారు మంజు దగ్గరకు వచ్చి, అమ్మా, మంజు టైం అవుతుంది, లక్ష్మమ్మ ఆ పాల గ్లాసు మంజుకి ఇవ్వు అని చెప్పి, చూడమ్మా, సంవత్సరం తిరిగేసరికి నా చేతిలో ముని మనవుడిని పెట్టాలి, సరేనా అన్నారు. దానికి మంజు సిగ్గుపడుతూ తల కిందకు దించుకున్నది. ఈ సిగ్గంతా ఇక్కడే చూపించకు, కొంచెం నా మనవుడి కోసం కూడా దాయి అన్నారు భానుమతి గారు. దానితో మంజు చిన్నగా నవ్వింది. సరిపదా, ముహూర్తానికి టైం అయిపోతున్నది అన్నారు భానుమతి గారు. భువన గారు లక్ష్మమ్మ మంజుని వేదాంశు రూమ్ కి తీసుకుని వెళ్లి తనని అక్కడ విడిచిపెట్టి కిందకు వచ్చేశారు. ఆల్రెడీ అక్కడ రూమ్ లో టెన్షన్ తో అటు ఇటు తిరుగుతూ ఉన్న వేదాంశ్ లోనికి వచ్చిన మంజుని చూసి ఆశ్చర్యపోతూ తన వైపే చూస్తూ ఉండిపోయాడు. తన రూమ్ లోనికి వచ్చిన మంజు తెల్లని చీర కట్టుకుని తల నిండా మల్లెపూలతో, చేతి నిండా గాజులతో, ఒంటి నిండా నగలతో, చేతిలో పాల గ్లాస్తో ఆమె చూడటానికి స్వర్గం నుంచి దిగివచ్చిన దేవకన్యలా కనిపించింది అతనికి. ఆమె మొహంలో సిగ్గు ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. ఆ చీరలో ఆమె అందాలు వేదాంశుని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. తాను వచ్చి ఎంతసేపైనా ఉలుకు పలుకు లేకపోవటంతో మంజు తల ఎత్తి వేదాంశు వైపు చూసింది. అతడు తనని చూస్తూ ఆమె దగ్గరకు మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు. అది చూడగానే మంజు మళ్లీ సిగ్గుతో తల కిందకు దించుకున్నది. ఆమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. వేదాంశు దగ్గరకు వచ్చి మంజు అని ప్రేమగా పిలుస్తూ వణుకుతూ ఉన్న ఆమె చేతిని పట్టుకుని తనని దగ్గరకు లాక్కున్నాడు. దానితో మంజు వేదాంశుకు మరింత దగ్గరగా వచ్చింది. దానివల్ల ఆమె గుండె స్పీడుగా కొట్టుకుంటూ ఉన్నది. మంజు గుండె చప్పుడు వేదాంశుకు వినిపించడంతో తాను టెన్షన్ పడుతుంది అని అర్థం చేసుకుని తన దగ్గరకు వస్తూ ఉండగా మంజు పాల గ్లాసుని చూపిస్తూ, ఇది మన ఇద్దరిని షేర్ చేసుకుని తాగమన్నారు అని మెల్లగా స్వీట్ వాయిస్ తో సిగ్గుపడుతూ చెప్పింది. వేదాంశ్ తన చేతిలో నుండి పాల గ్లాస్ తీసుకుని సగం తాగి సగం మంజుకు ఇచ్చాడు. మంజు కూడా ఆ మిగిలిన పాలు తాగి గ్లాస్ ని పక్కన పెట్టింది. మంజు పెదవులపై వచ్చిన పాల మీసాలను చూసి వేదాంశు చిన్నగా నవ్వుకొని ఆమెతో, నీ పెదవులపై మీసాలు చాలా బాగున్నాయి అన్నాడు. మంజు అవి తుడుచుకోబోతూ ఉండగా వేదాంశు తన చేతిని వెనక్కు లాగుతూ, నీకెందుకు ఆ శ్రమ, అది తొడవటానికి నేను ఉన్నాను కదా అని అంటూ మంజు పెదవులపై ఉన్న పాల మీసాలను తన పెదవులతో తుడిచాడు. మంజు సిగ్గుతో తల కిందకు దించుకుని అతని కాళ్లకు నమస్కరించడానికి కిందకు వంగింది. కానీ వేదాంశ్ మంజుని ఆ పని చేయనివ్వకుండా ఆపుతూ తనని పైకి లేపి, ఏం చేస్తున్నావు మంజు అని అడిగాడు. సార్, ఇలా చెయ్యాలి అని అమ్మమ్మ చెప్పింది అని చెప్పింది మంజు. చూడు మంజు, నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ అని తన గుండెలపై చెయ్యి వేసుకుని చెప్పాడు వేదాంశ్. అది విన్న మంజు వేదాంశ్ కళ్ళల్లోనికి ప్రేమగా చూస్తూ అతని పెదవులపై ముద్దు పెట్టింది. అది ఊహించని వేదాంశ్ మంజు వైపు ఆశ్చర్యంతో చూశాడు. దానితో మంజు సిగ్గుతో వెనక్కు తిరిగింది. వెంటనే వేదాంశు తనని వెనక నుంచి హత్తుకుంటూ తనపై ముద్దుల వర్షం కురిపించాడు. అలా వారి ఇద్దరూ శారీరకంగా ఒకటి అయ్యారు. ఇటు యశ్వంత్ కూడా తన రూమ్ లో
అంకిత కోసం ఎదురు చూస్తూ ఉండగా అంకిత పాల గ్లాస్తో సిగ్గుపడుతూ లోనికి వచ్చింది. తనని అలా చూసిన యశ్వంత్ అంకిత దగ్గరకు వెళ్లి, ఏమిటి అంకిత, సిగ్గుపడుతున్నావా అని అడిగాడు. ఓ యశ్వంత్ అని సిగ్గుపడుతూ అన్నది అంకిత. నువ్వు సిగ్గుపడితే చాలా అందంగా ఉన్నావు అంకిత అని అంటూ అంకిత బొగ్గపై ముద్దు పెట్టాడు యశ్వంత్. అంకిత మరింత సిగ్గుపడుతూ, ముందు ఈ పాలు తాగు అని పాల గ్లాసును ఇచ్చింది. యశ్వంత్ ఆ పాల గ్లాసు తీసుకుని మొత్తం తాగిస్తుంటే, ఆగు, మొత్తం నీకే కాదు, కొన్ని నాకు కూడా అని అతని చేతిలో గ్లాస్ తీసుకుని మిగిలిన పాలను తాగింది అంకిత. అది చూసిన యశ్వంత్ నవ్వుకుంటూ అంకిత చేతిలోని గ్లాసును పక్కన పెట్టి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అంకిత కూడా సిగ్గుపడుతూనే అతని కౌగిట్లో బందీ అయిపోయింది. అలా వారి ఇద్దరూ కూడా ఏకం అయ్యారు. ఇటు మ్యాగీ అరుణ్లు కూడా ఇప్పుడు అఫీషియల్ గా అందరి ముందు పెళ్లి జరగటంతో హ్యాపీగా తమ తొలిరేయిని గడిపారు. అలా ఆ రాత్రి ఆ 3 జంటలు తమ దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టారు. మార్నింగ్ 9 అవటంతో మంజు కళ్ళు తెరిచి తనని హత్తుకుని పడుకుని ఉన్న వేదాంశ వైపు ప్రేమగా చూసి అతన్ని నుదుటి మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. తలస్నానం చేసి అద్దం ముందు టవల్తో తన తలను తుడుచుకుంటూ ఉన్న మంజు గాజుల సపడితో నిద్రలేచిన వేదాంశ్ తన ఎదురుగా చీర కట్టుకుని తల ఆరబెట్టుకుంటూ ఉన్న మంజుని చూసి షాక్ అయి లేచి ఆమెను వెనక నుండి హత్తుకుంటూ, ఏమిటి, అప్పుడే నిద్రలేచావు, కాసేపు నిద్రపోకపోయావా, అసలే నైట్ అంతా నిద్రలేదు కదా అని మంజు చెవిలో చెప్తూ అన్నాడు. మంజు సిగ్గుపెడుతూ, పోండి సార్, మీరు మరేనో, వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి, ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పింది. వెళ్తాలే అని అంటూ మంజుని చుట్టుకుంటూ అన్నాడు వేదాంశ్. అబ్బా, నన్ను వదలండి అంటూ వేదాంశ్ భుజంపై టవల్ వేసి బాత్రూంలోనికి తోసి, పోండి, వెళ్ళి స్నానం చేసి రండి అని చెప్పి వచ్చి ఆ రూమ్ అంతా క్లీన్ చేసి కిందకు వెళ్ళింది మంజు. వస్తూ ఉన్న మంజు మొహంలో నీరసాన్ని గమనించిన భువన, భానుమతి, లక్ష్మమ్మలు చిన్నగా నవ్వుకున్నారు. ఏమిటమ్మా మంజు, అప్పుడే లేచావు, కాసేపు నిద్రపోకపోయావా అన్నారు భానుమతి గారు. మంజు సిగ్గుపడుతూ, పర్వాలేదు అమ్మమ్మ గారు అని చెప్పి లక్ష్మమ్మని కిచెన్లోనికి రమ్మని కాఫీ ఎలా పెట్టాలో అడిగి నేర్చుకుని అందరికీ కాఫీ పెట్టి ఇచ్చింది. ఇంతలో వేదాంశు ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు. మంజు కాఫీ కప్ తీసుకుని వచ్చి వేదాంశుకు ఇచ్చి, కాఫీ నేనే చేశాను, ఎలా ఉన్నదో తాగి చెప్పండి అన్నది. అది తాగిన వేదాంశ్, కాఫీ చాలా బాగుంది మంజు అన్నాడు. దానితో మంజు సంతోషపడుతూ వేదాంశ్ వైపు చూసింది. మంజు తన కోసం కష్టపడి కాఫీ పెట్టింది అని ఆనందిస్తూ ఉండగా మంజు ఫోన్ రింగ్ అయ్యింది. మంజు ఫోన్ ని చేతిలోనికి తీసుకుని, డాక్టర్ కాల్ చేస్తున్నారు అని అందరికీ చెప్పి కాల్ లిఫ్ట్ చేసి, హలో డాక్టర్ అన్నది. అమ్మ మంజు, నేను చెప్పాను కదా, మీ అమ్మకు ట్రీట్మెంట్ ఇస్తాను అన్న డాక్టర్ ఈ రోజు మన హాస్పిటల్ కు వస్తున్నారు, నువ్వు త్వరగా మీ అమ్మగారిని తీసుకుని ఇక్కడకు రా అని చెప్పారు డాక్టర్. అది విన్న మంజు మిగిలిన వాళ్ళు అంతా సంతోషపడ్డారు. సరే డాక్టర్, మేము కాసేపట్లో బయలుదేరి హాస్పిటల్ కు వస్తాం అని చెప్పి కాల్ కట్ చేసింది మంజు. సార్, వెంటనే మనం అమ్మను తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళాలి, పదండి అని హడావుడి చేసింది మంజు. అబ్బా మంజు, కంగారు పడికే, నిదానంగా వెళదాం అన్నారు భువన గారు. అదేం కుదరదు, పదండి, వెంటనే బయలుదేరదాం అని వేదాంశుతో కలిసి భువన గారిని తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళింది మంజు. ఆ డాక్టర్ భువన గారికి మరోసారి టెస్టులు చేసి మంజు, వేదాంశు, భువనాలతో, మీరేమీ కంగారు పడకండి, ఈవిడకు క్యూర్ అవ్వాలి అంటే నేను చెప్పినట్టుగా కొంతకాలం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అన్నాడు. నిజంగానే డాక్టర్, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే మా అమ్మ ఖచ్చితంగా బ్రతుకుతుంది కదా అని అడిగింది మంజు. ఖచ్చితంగా, ఇప్పుడు క్యాన్సర్ ని క్యూర్ చేయడానికి ఈ మధ్య ఫారెన్ లో ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు, అది 90% సక్సెస్ అవుతుంది అని ప్రూవ్ అయింది అని చెప్పారు డాక్టర్. అయితే ఇప్పుడు మా అమ్మను ఫారెన్ తీసుకుని వెళ్ళాలా అని అడిగింది మంజు. దాని అవసరం ఏమీ లేదు, నేను ఆ ట్రీట్మెంట్ను ఇక్కడ కూడా చేయగలను, మీ అమ్మగారు కొద్ది రోజులు హాస్పిటల్లో ఉండాలి అన్నారు డాక్టర్. అది విన్న భువన గారు మళ్ళీ, హాస్పిటల్లోనా, నా వల్ల కాదు అన్నారు. అబ్బా అమ్మా, కొంతకాలం ట్రీట్మెంట్ తీసుకుంటే నువ్వు బ్రతుకుతావు అని చెప్తున్నారు కదా, ప్లీజ్ నా కోసం కొంతకాలం ఇక్కడ ఉండమ్మా అని భువన గారిని రిక్వెస్ట్ చేసింది మంజు. అవును అత్తయ్య, ఈ ట్రీట్మెంట్ కి సక్సెస్ రేట్ 90% ఉంది అని చెప్తున్నారు కదా, సో మంజు చెప్పినట్టు వినండి అన్నాడు వేదాంశ్. దానితో భువన గారు సరే అన్నారు. మంజు సంతోషపడుతూ, డాక్టర్, మా అమ్మకు ఈ రోజు నుండే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పింది. ఓకే, ఈ రోజు నుండి మీ అమ్మగారుకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని చెప్పారు డాక్టర్.
దానితో మంజు థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి భువన గారిని బయటకు తీసుకుని వచ్చి, సరే అమ్మా, జాగ్రత్త, టైంకు తిని మెడిసిన్స్ వేసుకో, ఏదైనా ఇబ్బందిగా ఉంటే కాల్ చెయ్యి అని జాగ్రత్తలు చెప్పింది. సరేలే కానీ నువ్వు జాగ్రత్త, నీ భర్తని బాగా చూసుకో, అలాగే మీరు ఇద్దరు త్వరలోనే నాకు గుడ్ న్యూస్ చెప్పాలి అన్నారు భువన గారు. దానికి వాళ్ళిద్దరూ నవ్వుతూ సరే అని చెప్పి ఆ విషయం మిగిలిన వాళ్ళు అందరికీ చెప్పి అక్కడి నుండి ఇంటికి వచ్చారు. అలా రోజులు గడిచిపోయాయి. రోజు రోజుకి మంజు వేదాంశుల మధ్య బంధం బలపడుతూ ఉన్నది. ఇటు మ్యాగీ ఒక మంచి భార్యగా, ఒక మంచి కోడలుగా ఉండటంలో బిజీ అయిపోయింది. అరుణ్ తన స్టార్టప్ కంపెనీని రోజు రోజుకి ముందుకు తీసుకుని వెళ్ళాడు. అలా మ్యాగీ అరుణ్లో సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇటు అంకిత తన అత్త మామలతో మంచి బాండును ఏర్పాటు చేసుకుంటూ యశ్వంత్తో సరదాగా తన మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నది. అలా కొంతకాలం అవగానే ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల భువన గారికి క్యూర్ అయింది అని డాక్టర్ చెప్పటంతో తనని ఇంటికి తీసుకుని వెళ్లారు. ఇంతలో మ్యాగీ ప్రెగ్నెంట్ అయింది అని తెలిసింది. దానితో ఆ న్యూస్ ని అందరికీ చెప్పారు. ఆ సంతోషంలోనే అందరూ సరదాగా గడిపారు. ఇంతలో సడన్ గా మంజు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. దానితో అందరూ కంగారు పడి ఆమెను హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు. ఇటు వేదాంశకు గత కొన్ని రోజులుగా మంజు సరిగ్గా తినటం లేదు అని గుర్తుకు వచ్చి తనకు ఏమైందో అని భయపడుతూ ఉన్నాడు. తనని చెక్ చేసిన డాక్టర్ బయటకు వచ్చి ఇక్కడ తన హస్బెండ్ ఎవరు అని అడిగారు. ఆ ప్రశ్న డాక్టర్ ఎందుకు అడుగుతున్నదో అర్థం కాక, నేనే డాక్టర్, మంజుకి ఏమైంది, ఎందుకు తను అలా కళ్ళు తిరిగి పడిపోయింది అని అడిగాడు. భయపడవలసింది ఏమీ లేదు, తనకేమీ కాలేదు మిస్టర్ అని చెప్పింది ఆ డాక్టర్. ఏమీ కాలేదు అంటారు ఏమిటి, తను కొద్ది రోజులుగా సరిగ్గా భోజనం చేయటం లేదు, ఇప్పుడేమో కళ్ళు తిరిగి పడిపోయింది, మీరేమో అంతా బాగానే ఉన్నది అని చెప్తున్నారు, మీరు సరిగ్గా చెక్ చేశారా అన్నాడు వేదాంశ్. అయ్యో, నేను చెప్పేది పూర్తిగా వింటారా, నేను అంతా చెక్ చేశాను, తనకేమీ కాలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది మీకు గుడ్ న్యూస్, మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పారు డాక్టర్. అది విన్న వేదాంశ్ ఆనందానికి అవతలే లేవు. మిగిలిన వారు అంతా కూడా ఆ న్యూస్ విని సంతోషంతో గంతులు వేశారు. నిజంగానే డాక్టర్, తను నిజంగా ప్రెగ్నెంటా అని అడిగాడు వేదాంశ్. అవును, తను ఇప్పుడు 3 months ప్రెగ్నెంట్, అంతేకాదు తన కడుపులో ఇప్పుడు ట్విన్స్ ఉన్నారు అని చెప్పారు డాక్టర్. అది విన్న వేదాంశ్ చాలా ఆనందపడ్డాడు. రే బావా, కాంగ్రాట్స్ రా, నువ్వు త్వరలోనే తండ్రివి కాబోతున్నావు, అలాగే నీకు థ్యాంక్స్ రా, నన్ను మావయ్యను చేశావు అన్నాడు యశ్వంత్. అంకిత కూడా వచ్చి కంగ్రాట్స్ అన్నయ్య అని చెప్పింది. అలా అందరూ వేదాంశుని విష్ చేస్తూ ఉండగా వేదాంశు భానుమతి గారి దగ్గరకు వెళ్లి, విన్నావా నానమ్మ, మంజు ప్రెగ్నెంట్ అంట, అది కూడా ట్విన్స్ తో అన్నాడు. విన్నాను, త్వరలోనే నా కొడుకు కోడలు మళ్ళీ పుట్టబోతున్నారు అని సంతోషంగా చెప్పారు భానుమతి గారు. ఆ మాట వినగానే వేదాంశు మరింత సంతోషిస్తూ, డాక్టర్, నేను మంజుని చూడొచ్చా అని అడిగాడు. వెళ్ళండి అని చెప్పారు డాక్టర్. వేదాంశు లోనికి వెళ్ళాడు. అప్పటికే మంజు స్పృహలో నుండి బయటకు వచ్చి వేదాంశు వైపు నవ్వుతూ చూసి సార్ అని పిలిచింది. వెంటనే మంజు దగ్గరకు వెళ్లి ఆమెను ప్రేమగా చూస్తూ తన పొట్టపై చెయ్యి వేసి మంజు వైపు చూస్తూ థ్యాంక్ యూ మంజు అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఇంతలో భానుమతి గారు, భువన, అశోక్ వర్మ, శారదా గారు లోనికి వచ్చి మంజుని చూసి మురిసిపోయారు. మ్యాగీ, అరుణ్, యశ్వంత్, అంకితాలు కూడా అక్కడకు వచ్చి మంజుకి కంగ్రాట్స్ చెప్పారు. పోనీలే, మొత్తానికి మ్యాగీ మంజులో మంచి శుభవార్తను చెప్పారు, ఇక మిగిలింది మీరే అని యశ్వంత్ అంకితాను చూస్తూ అన్నారు భువన గారు. దానికి వాళ్ళు ఇద్దరు సిగ్గుపడుతూ మేము కూడా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాంలే అన్నారు. ఇంతలో డాక్టర్ వేదాంశు దగ్గరకు వచ్చి, చూడండి, ఇప్పటి నుంచి మీ భార్యను చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఏ టైంకు ఏ ఫుడ్ ఇవ్వాలి, ఏ మెడిసిన్స్ వేసుకోవాలి అన్నది ఈ రిపోర్టులో ఉన్నాయి, సో మీ భార్యను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు డాక్టర్. సరే డాక్టర్, ఇక నుండి మంజుని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను, ఇప్పుడు తనని ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చా అన్నాడు వేదాంశ్. ఖచ్చితంగా తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పారు డాక్టర్. దానితో బెడ్ మీద నుంచి లేస్తూ ఉన్న మంజుని ఆపుతూ, ఏం చేస్తున్నావు మంజు, ఇప్పుడే కదా డాక్టర్ చెప్పారు, నువ్వు ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతేకాదు ఇక నుండి నువ్వు ఏ పని చేయటానికి వీల్లేదు, నువ్వు ఉండు, నేను తీసుకుని వెళ్తా అని అంటూ మంజుని తన చేతులతో ఎత్తుకొని తన వైపు ప్రేమగా చూస్తూ, మై డియర్ వైఫ్, ఇక వెళదామా అన్నాడు వేదాంశ్. ఓకే మై డియర్ హస్బెండ్ గారు అని నవ్వుతూ చెప్పింది మంజు. అలా
మంజు ప్రెగ్నెంట్ కావటంతో ఈ కథ సుఖాంతం అయ్యింది. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.